అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భగవంతుని దర్శించుకున్నామని చెప్పి ఆలయానికి పోయి అన్యాయంగా మహిళలు 9 మంది మరణించడం అనేది చాలా విచారించదగ్గ అంశం, దుఃఖపూరితమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు చెప్పినంత సులభంగా ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు. అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు. దాన్ని మనం ఏం చేయలేమన్నాడు. అటువంటియే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా? అప్పుడప్పుడు జరుగుతుంటాయి మామూలే అని. కార్తీక మాసం, శనివారము, ఏకాదశి, పవిత్రమైన రోజు. మరి ఈ మరణాలకు కారణం ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఏకకంఠంతో చెప్తున్నారు, ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ఇది అన్యాయమని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే. అంతలోకే చంద్రబాబు నాయుడు మనుషులు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఏమని? డిప్యూటీ సీఎం గారు, ఇది మాకు సంబంధం లేదు. ఈ దేవాలయం ఎండోమెంట్లో లేదు, ప్రైవేట్ది. ఇది మాకు సంబంధం లేదు. మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణములోనే మాకు సంబంధం లేదు. ఎంత అన్యాయము, ఎంత కఠినమైన హృదయం మీది ఈ ప్రభుత్వాన్ని. ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు? ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది? ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో లేదు కాబట్టి, ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా? పోలీసులు పట్టించుకోవాలా? రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా? మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా? ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ 4 కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో, పవిత్రమైనటువంటి దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీరిదే. మీరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే, ఇది నా మాట కాదు, ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, నా మాట కాదు, ఇది యావత్ రాష్ట్ర ప్రజల యొక్క ముక్త కంఠంతో మాట్లాడే మాట. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఏదో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులు చంపేస్తూనే ఉంటారు, మనుషులు చచ్చిపోతూనే ఉంటారు. చుట్టుపక్కల మండలంలో ఉండే చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చినారు. వాళ్ళందరి రావడానికి కారణం, ఆడోళ్ళు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, కార్తీక మాసము, శనివారం, ఏకాదశితో పాటు మరొక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఫ్రీ బస్. ఆధార్ కార్డు ఎత్తుకోవడం, బస్ ఎక్కడం. ఈ ఆడోళ్ళ అమ్మలక్కలు కూడా ఆలోచనే నశించింది వీళ్ళకు కూడా. ఆ ఫ్రీ బస్ సౌకర్యం ఒకటి. అంటే నేను ఏం చెప్తానా అంటే, ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళని చంపినారు. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలకు, ఎక్కడికైనా మీరు భగవంతుడు నుండే దేవాలయాలకు పోయేటప్పుడు మహిళలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎక్కడైనా సరే, శ్రీశైల మల్లన్న కావచ్చు, తిరుమల వెంకన్న కావచ్చు, అప్పన్న స్వామి కావచ్చు, దుర్గమ్మ తల్లి కావచ్చు, పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు
జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఈ ప్రాణాలకు జాగ్రత్త వహించదు. ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు. వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే, మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ, మీ భర్తకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమ్మలారా. కొంచెం జాగ్రత్త వహించాలి. కొంచెం జాగ్రత్త. జనం చూసి, మంచి చెడ్డ చూసి దేవాలయాలకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ, మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ, హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాలి తన పదవికి. ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి, అబద్ధాలు చెప్పకుండా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొకసారి చెప్తా ఉన్నా, ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.